Hi everyone, welcome back to our channel ASK Maths Academy. So today we will discuss about previous year questions of EPSET from the chapter integrations. సో ఇంటిగ్రేషన్స్లో మనకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎలా వస్తాయి అనే విషయాన్ని ఈ క్లాస్లో డిస్కస్ చేద్దామా. సో నౌ లెట్ us start the class. Before going to starting class, I request you all please subscribe to our channel ASK Maths Academy. Okay. Now see here, first question, integration e power of x cube plus x square minus x plus 4 dx equals to e power of x into f of x plus c అని ఇచ్చినమ్మా. దెన్ ఫైండ్ f of 1 ఈక్వల్స్ టు డాష్ అని ఇచ్చినమ్మా. సో కంపల్సరీ మనకు ఒక క్వశ్చన్ ఇస్తారమ్మా ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మీద. సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా ఉందమ్మా. ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఉంది కాబట్టి, సో అంటే ఒక పాలినామిల్ ఇచ్చినప్పుడు దాని యొక్క ఇంటిగ్రేషన్ ఏమైతే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అప్ టు సో ఆన్. ఇట్లా మనకు అప్ టు ఒకవేళ ఎంత డిగ్రీ పాలినామిల్ ఉందనుకోండి ఎన్ టైమ్స్ వరకే వెళ్ళాలి. క్యూబిక్ డిగ్రీ ఉందనుకోండి 3 టైమ్స్ వెళ్ళాలి. అంటే అలా ఫోర్త్ డిగ్రీ ఉందంటే 4 టైమ్స్ చేయాలి డిఫరెన్షియేషన్. అప్పుడు అది ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ అవుతుంది ఇలా. ఓకేనా. అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ సి. ఇది ఇంటిగ్రేషన్ అవుతామా. ఓకేనా. సో మనకి ఇక్కడ క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చిండు అంటే 3 టైమ్స్ చేయాలి. ఓకేనా. సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 4 యాజ్ ఇట్ ఈస్. సో దీని యొక్క ఫస్ట్ డెరివేటివ్ దానికి మళ్ళీ మైనస్తో మల్టిప్లై చేయాలి. అంటే మైనస్ ఆఫ్ 3x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 అవుతుంది. తర్వాత ప్లస్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 యొక్క డెరివేటివ్ ఏమవుతుంది 6x ప్లస్ 2 అవుతుంది. అదేవిధంగా ఈ మైనస్ ఎఫ్ త్రిబుల్ డాష్ ఎక్స్ అంటే మళ్ళీ డెరివేటివ్ చేస్తే 6x ప్లస్ 2 యొక్క డెరివేటివ్ కూడా 6 అవుతుంది. ఓకేనా. సో ప్లస్ సి. ఇది మనకు 3 టైమ్స్ వరకే చేస్తాం ఎందుకంటే ఇచ్చింది క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి. ఓకేనా. ఒకవేళ 4th డిగ్రీ ఇచ్చింది అనుకోండి 4 టైమ్స్ చేస్తాం. ఓకే. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 4 మైనస్ 3x స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2x ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ 6x ప్లస్ 2 మైనస్ 6 ప్లస్ సి వి గెట్ హియర్. ఓకేనా. సో ఇలా మనకు ఒక ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సమ్ ఒక పాలినామిల్ వస్తుంది. సో దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ప్లస్ సి వచ్చిందమ్మా. సో దీని వాల్యూ మనకు దేనికి ఈక్వల్స్ అని ఇచ్చాడంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సికి ఈక్వల్ అని ఇచ్చిండమ్మా క్వశ్చన్లో. సో కాబట్టి కంపేర్ చేస్తే బోత్ సైడ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ మనం ఏం రాయొచ్చు ఎక్స్ క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 రాయొచ్చు. ఓకేనా. సో అప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ కావాలి. ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎక్స్ ఉన్న ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 క్యూబ్ అంటే 1 అవుతుంది మైనస్ 2 ఇంటూ 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది ప్లస్ 3 ఇంటూ 1 అంటే 3 అవుతుంది ప్లస్ 1 అంటే 3 ప్లస్ 1 4 మైనస్ 2 అంటే 2 ప్లస్ 1 3 అంటే 3 వచ్చిందమ్మా. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇలా ఒక ప్రాబ్లం కంపల్సరీ ఇస్తారమ్మా. సో దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఉన్న ఫార్ములానే కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉన్న ప్రాబ్లం ఇచ్చినాము. ఏంటంటే అది ఇఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ 1 డిఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి దెన్ ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ మైనస్ 1 ఈక్వల్స్ డాష్ అని ఇచ్చినాము. సో దీన్ని మనం సింప్లిఫికేషన్ చేసేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండమ్మా ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ 1 ఉంది. ఓకేనా. సో కాబట్టి ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ 1 మనం రాసినట్లయితే 1/x అని రాయొచ్చు. అంటే ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ 1 అంటే ఇన్వర్స్ కాబట్టి 1/x అని రాయొచ్చు. ఓకేనా. సో మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1/x ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/x డిఎక్స్ యొక్క వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సికి ఈక్వల్ అయితే ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ మైనస్ 1 ఈక్వల్స్ టు హౌ మచ్ అని అడిగినాము. సో అలా రాసుకున్నట్లయితే సో మనకి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఇంటూ 1 అంటే 1తో మల్టిప్లై చేస్తే తర్వాత ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 1/x ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/x డిఎక్స్
ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి వస్తాము. ఓకేనా. సో ఇక్కడ మనకు ఒక ఫార్ములా గుర్తు రావాలి. ఏంటంటే అది ఈ ఫార్ములా బేస్ చేసుకున్న మనకు ప్రాబ్లమ్స్ అడుగుతున్నామా. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అనే ఫార్ములా. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ దట్ ఈక్వల్స్ ఏం రాయొచ్చు మనం, ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అని రాయొచ్చమ్మా. ఓకేనా. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఉందమ్మా. సో దాని యొక్క డెరివేటివ్ ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అప్పుడు డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఏమవుతుందంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ అగైన్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ, ఎక్స్ ప్లేస్లో ఏముంది, ఎక్స్ ప్లస్ 1/x ఉంది. సో దాన్ని డెరివేటివ్ చేస్తే 1 మైనస్ 1/x² వస్తామా. అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఇంటూ 1 మైనస్ 1/x² వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు ఇచ్చిన వాల్యూస్లో ఎక్స్ కామన్ ఇచ్చిన అనుకోండి, ఎక్స్ ఆఫ్ 1 మైనస్ 1/x² ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/x ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఉంటాము. సో ఇక్కడ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/xని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. సో దట్ ఈక్వల్స్ మనం ఏం రాయొచ్చు, ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అని రాయొచ్చు. అంటే ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/x ప్లస్ సి అని రాయొచ్చు. ఓకేనా. సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఇంటూ ఎక్స్ వచ్చింది మనకు. సో దీన్ని దేనితో కంపేర్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేయాలి. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అని మన క్వశ్చన్లో ఇచ్చిండు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ మనం ఏం రాయొచ్చు, మనం అప్పుడు ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/x అని రాయొచ్చు. ఓకేనా. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అమ్మ. మనం అడిగింది ఏంటిది, ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ -1 అని అడిగిండు. సో ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఏమవుతుంది, 1 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 1 ప్లస్ 1/1 అవుతుంది. అంటే ఈ పవర్ ఆఫ్ 1 ప్లస్ 1 అవుతుంది. అంటే ఈ పవర్ ఆఫ్ 2 అవుతుంది ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ. సో ఎఫ్ ఆఫ్ -1 వాల్యూ ఏమవుతుంది, -1 ఇంటూ ఈ పవర్ ఆఫ్ -1 అవుతుంది. అంటే ఈ పవర్ ఆఫ్ -2 అవుతుంది. ఓకేనా. సో మైనస్ ఇంటూ మైనస్ కాబట్టి తీసేస్తే ప్లస్ అవుతుంది. అంటే ఈ పవర్ ఆఫ్ 2 ప్లస్ ఈ పవర్ ఆఫ్ -1 అంటే -2 అవుతుంది. అంటే ఈ పవర్ ఆఫ్ 2 ప్లస్ ఈ పవర్ ఆఫ్ -2 we get here. So this can written also e power of 2 plus 1 by e power of 2 అని రాయొచ్చమ్మ కదా. సో ఈ పవర్ ఆఫ్ 2 ప్లస్ 1 బై ఈ పవర్ ఆఫ్ 2 ఈజ్ ది ఆన్సర్ అమ్మ. ఓకేనా. సో ఇలా మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఒకవేళ ఉన్నట్లయితే ఏదో ఒక ఫార్ములా బేస్ చేసుకునే ఆ ప్రాబ్లమ్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో కాబట్టి ఆ ఫార్ములా బేస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసేలా ప్రాక్టీస్ చేయాలమ్మ. ఓకేనా. సో now option B is the correct answer for this question. So for more updates please like, share and subscribe to our channel A Square Maths Academy. Okay, thank you for watching.